వెల్కమ్ టు మై యూట్యూబ్. సో, ఇవాళ ఏం మాట్లాడుకోవాలి పెద్దగా టాపిక్‌లేం లేవండి మనకి. ఆహ్, పెద్దగా టాపిక్ అంటేనా పొద్దున్నుంచి అలా ఇలా షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసా రూమ్‌కి. రూమ్‌కొచ్చాక ఇంకా అలా ఇలా తినేసి పడుకున్నా. పడుకొని మధ్యాహ్నం లేసి మళ్ళీ ఒకసారి ఫుల్లుగా తినేసి మళ్ళీ పడుకున్నా. ఇది కాన్సెప్ట్. గట్టిగా జీవితంలో ఏం నడవట్లేదు గదా! దానివల్ల పెద్దగా చేయడానికి ఏం లేకపోయాయి. సర్లే. మెయిన్ టాపిక్ ఏంటంటే, మనం ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేద్దామని చేసాం. ఇందులో కదా ఏం జేయాలి ఏంటని మనకు గూడా ఐడియా లేకపోయా. సర్లే ఏదో కష్టపడి ఒక రీల్ క్రియేట్ చేద్దాం అని జెప్పి నిన్న నుంచి ఆలోచిస్తున్నా, ఒక రీల్ జేయట్లేదు. సరేలే ఏదో ఒకటి జేసి హ్మ్. ఒక రీల్ క్రియేట్ చేద్దాం అని జెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళా. ఆడు అటు ఇటు జూసి క్యాప్‌కట్ అని ఒక యాప్ వాడు మస్తొస్తది రీల్ అన్నాడు ఎడిటింగ్‌లో. ఇంకింత హైప్ ఇచ్చాక మనం ఊరుకుంటామా? ఎళ్లి క్యాప్‌కట్ అని జెప్పి ప్లే స్టోర్‌లో కొట్టాం. ఆడు అస్సలు నాకాడ యాప్పే లేదు మూసుకు దుబ్బేరా అన్నాడు. కర్మ. అంటే దీని మీనింగ్ ఏమంటే మనకి క్యాప్‌కట్ అనే యాప్ ఇండియాలో అవైలబుల్‌లో ఉందో లేదో కూడా తెలీదు. అప్పుడే రీల్ చేయాలని స్టార్ట్ అయ్యాం మనం. అర్థమైందా? అదన్నమాట. సరేలే అని చెప్పి ఇంక అటా ఇటా కష్టాలు పడి క్యాప్‌కట్‌ని ఏదో ఒక ఏపీకి పట్టుకొచ్చి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేపిచ్చాం. అయినా కూడా పని చేత్తలేదు అది. దానికి ఏం కర్మ కావాలో, దానికి ఏం కావాలో ఏందో మరి. సర్లే ఏం చేస్తాం అని చెప్పి అటు ఇటు దాని కష్టాలు పడుతుంటే అది పొద్దాకల ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వట్లే అని చెప్పి కింద ఒకటే ఎర్రర్ మెసేజ్. అరే ఏందిరా ఇది ఇంటర్నెట్ లేదంటుంది. నా ఫోన్‌లో ఏమో 5జీ కనిపిస్తాంది అని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేసి చూసా. సరే ఇది కాదులే సంగతి అని చెప్పి సక్కంగా పైకి పోయి ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేశాను. తెలుసా? ఆ! తర్వాత అయినా ఇంటర్నెట్ రాలేదు. అస్సలు రాలేదండి. ఇంకేం చేస్తా. అరే ఇదేదో పెద్ద ఎర్రరే వచ్చినట్టుంది. దీన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పి తీసుకెళ్ళి యూట్యూబ్ వాడికిచ్చా. యూట్యూబ్ వాడేమో కష్టపడి అటు ఇటు ఆలోచించి నాకు నువ్వు వీపీఎన్ కనెక్ట్ చేయి అని చెప్పాడు. సర్లే అని ప్రోటాన్ వీపీఎన్ అని ఒకటి కనెక్ట్ చేస్తే అప్పుడు వర్క్ అయితాంది. ఇంత చేసిన తర్వాత రీల్ ఏం చేయాలా అని చెప్పి ఆ ఐడియా మర్చిపోయినా. షిట్! ఇప్పుడు ఏం రీల్ చేయాలో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్ తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ ఎట్ట చేయాలో నేర్చుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్ కూడా తెలీదు. ఓకే. ఏదో ఒకటి చేస్తాను. ఇట్స్ ఓకే. ఏడి దాకా ఎళ్తదో తెలీదు. అండ్ ఇవాల్టికైతే అది సంగతి. పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదనుకోండి. హ్మ్. మీరేమన్నా ఉంటే ఐడియాలు చెప్పండి. నాకైతే టాపిక్‌లున్నాయి గానీ, ఇదేదో వరుసగా స్క్రిప్ట్ రాసుకొని, అరే! ఈ స్క్రిప్ట్‌లో డైలీ నేను ఈ వీడియో పోస్ట్ చేయాలా? ఈ స్క్రిప్ట్‌లో నేను డైలీ ఈ వీడియో చేయాలా? ఏం లేదు. నేనేదో స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేశా. ఒకటి నమ్మడం, దాన్ని నమ్మి దాని మీద దూకి బలైపోవడం ఒకటే మనకు తెలిసింది. అంతే. బతికామా? పైకెళ్తాం. బతకలేదా? ఇంకొంచెం లోపల మునుగుతాం అంతేగా. సరే కానీ ఏముంది? అటు పోయినా, ఇటు పోయినా అంతా మనదే ప్రపంచం అనుకోని స్టార్ట్ చేసేసాం. అందుకని ఒకటైతే నమ్ముతా. కాన్సెప్ట్ ఏమంటే లైఫ్ ఆల్‌వేస్ యూ స్టార్ట్ విత్ జీరో అగైన్. వాటెవర్ ద సిట్యుయేషన్ యూ స్టార్ట్ విత్ జీరో అగైన్. దిస్ మేక్స్ యూ ఫీల్స్ బెటర్ ఐ బిలీవ్. సో, మనం అనుకున్నట్టు అరే! ఏముంటదిలే. దీన్ని నేను చేయొచ్చా లేదా? చేయలేనా? చేయగలుగుతానా? ఎందుకు ఓవర్ థింకింగ్‌లన్నీ. సీ వెన్ యూ హావ్ ఎ థాట్ సో ఇఫ్ యూ ఆర్ ఓవర్ థింకింగ్ సో దేర్ ఈస్ నో ఆప్షన్ టు గో ఫార్వర్డ్. You'll get stuck in there. You will get stuck in there in the same place, and you won't get any thoughts. You won't be able to think in a way to take your thought forward. సో మోస్ట్ ప్రాబబ్లీ చెప్పేదేమంటే ఆలోచన వచ్చిందా చేసి చూడండి. See, ఒకటి భయమేస్తది అంటాడు, ఒకడు ఏదో ఏస్తది అంటాడు, ఇంకోడు ఏదో అయిపోయిద్ది అంటాడు. ఏం అయిపోదు. ప్రపంచం ఎట్టున్నది అట్టే ఉంటది. హైదరాబాద్‌లో వానొస్తే వరదలు కామనే. అది అదంత కామన్‌గానే ఉంటది. మీరేమన్నా చేయాలనుకుని దాన్ని చేసినా గూడా అంతే కామన్‌గా ఉంటది. ఓకే. ఎనీవేస్ రేపు కలుద్దాం. మళ్ళీ ఏదో కొత్త కాన్సెప్ట్ ఏం దొరుకుతదో ఏమో మనకి తెలవదు. డైలీ లైఫ్ అంతా ఒక కాన్సెప్టే. పెట్టేయడం, ఎత్తుకొచ్చు అన్నీ. మీకు నచ్చిన రీల్లు చూసేయండి. లైక్ గొట్టండి. షేర్ చేయండి. మంచిగా హ్యాపీగా మీకు గూడా కొద్దిగా ఫన్ ఇస్తా అప్పుడప్పుడు.
అప్పుడప్పుడు మధ్యలో మీకు కావాల్సిన టాపిక్‌లు, చిన్న చిన్న లైఫ్ గురించి చిన్న చిన్న మెసేజ్‌లు, ఓ చిన్న అదేమంటారు జ్ఞాన గుళిక ఇలాంటివి కాకపోయినా ఏదో పనికొచ్చేదో, పనికిరానిదో ఏదో నాకు దొరికింది తీసుకొచ్చి మీకు చెప్తా. మీకు నచ్చిన దాన్ని తీసుకోండి, వాడుకోండి. మీరు సపోర్ట్ చేసేంత వరకు నేను మీతో ఇలాగే ఉంటా. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ.